కూడా అనలిస్ట్ జాయిన్ అవుతారు. అలాగే టీడీపీ నుంచి రాఘవ గారు కూడా జాయిన్ అవుతారు. ముందు రామారావు గారితో మొదలెడదాం. వైసీపీ నేత రామారావు గారు, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ అండ్ పొలిటికల్ థాట్. మీ ఒపీనియన్ ఏంటి? అంటే చాలామంది వైసీపీ నేతల దగ్గర నుంచి వినిపిస్తున్నటువంటి మాట ఏంటంటే కిరణ్ రాయల్కి సంబంధించినటువంటి అంశాన్ని పక్కన పెట్టడానికి మాత్రమే ఈ లడ్డు అంశంలో నలుగురిని అరెస్ట్ చేశారనేటువంటి మాట వినిపిస్తూ ఉంది. వాస్తవే కదండి. ఇక్కడ కిరణ్ రాయల్ అనేటువంటి వ్యక్తి మీద లక్ష్మి అనేటటువంటి మహిళ చేసినటువంటి ఆరోపణ ఎవిడెన్స్ తోటి సహా వీడియోలో చూపించింది. మరి ఆ వీడియోలో ఖచ్చితంగా అతను కిరణ్ రాయల్ మాట్లాడినటువంటి అంశాలు కానీ అవన్నీ కూడా మనకి అర్థమవుతా ఉన్నాయి. ఏదైతే జనసేన పార్టీ మేము మహిళల పట్ల చాలా ఖచ్చితమైనటువంటి తత్వం చేస్తామనేటువంటి పార్టీ ఈరోజు అడ్డంగా బుక్ అయినటువంటి అంశం మనకు తెలిసింది. మరి ఈ డైవర్షన్ పాలిటిక్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ ఈ కూటమి ప్రభుత్వం కదండి. గత 8-9 నెలలుగా చేస్తున్నటువంటి అంశాలు మనం చూస్తా ఉన్నాం. అందులో భాగంగానే జరిగి ఉండొచ్చు. అట్లాగే ఇది ఏదైనా కూడా ఇప్పుడు లడ్డు కల్తీ విషయంలో గందరగోళం చేశారండి. ప్రపంచం మొత్తం సంబంధించినటువంటి ఆధ్యాత్మిక క్షేత్రమైనటువంటి తిరుమలకు సంబంధించి పవిత్రమైనటువంటి దాన్ని కాపాడుకోవడానికి ఇంటర్నల్ గా చేయాల్సినటువంటి అంశాన్ని అన్నిటి కూడా ఎక్స్టర్నల్ గా చేసి ఆ డైవర్షన్ పాలిటిక్స్ దీన్ని కూడా వాడుకున్నారు. మనం చూసాం గతంలో, వీటన్నిటిని చూసాం. మరి ఈ పని మొదట్లో చేయొచ్చు కదా. ఎవరైనా సరే ఆరోపణలు ఉంటే వాళ్ళ మీద విచారణ చేసుకునేటువంటి అధికారం ఆ యొక్క ప్రభుత్వాలకు ఉంటాయి కాబట్టి ఆ విధంగా కాకుండా మొట్టమొదట అదంతా కూడా వైఎస్ఆర్సీపీ మీద డైవర్షన్ పాలిటిక్స్ ఉపయోగించి ఇదంతా కూడా చేసినటువంటి విషయం మనందరూ తెలుసు. అట్లాగే తర్వాత ఈ అంశాలన్నిటిని కూడా ఏదైతే తిరుమలలో జరుగుతున్నటువంటి అపవిత్రమైనటువంటి అంశాలు కానీ అట్లాగే తర్వాత వైకుంఠ ద్వార దర్శనం అప్పుడు జరిగినటువంటి అంశాల మీద కూడా సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ డిపార్ట్మెంట్ ఒక ఎంక్వైరీ చేస్తే దాన్ని ఆప్సోపాలు పడి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు దాన్ని ఆపించుకున్నటువంటి విషయం కూడా మనం చూసామండి. వీటన్నిటిని చూస్తామంటే ఇదంతా కూడా ఒక ఆర్గనైజ్డ్ సిస్టమ్ లో డైవర్షన్ పాలిటిక్స్ కి వీళ్ళంతా బోధనిస్తున్నారు. కానీ నిజంగా వాళ్ళు పరిపాలన పట్ల చిత్తశుద్ధి కానీ వాళ్ళు పరిపాలన పట్ల ఒక నిబద్ధత కానీ ఉన్నట్లుగా కనిపించలేదండి. రైట్ రామారావు గారు, వెల్కమ్ బ్యాక్ టు